19వ శతాబ్దపు ఆరంభంలో భారతదేశంలో ఉన్న సతీ సహగమనం, బాల్య వివాహాలు వంటి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చేసిన ఉద్యమాలను సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు అంటారు. ఈ ఉద్యమాలను చేపట్టిన మొదటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఇతను వెస్ట్ బెంగాల్లో జన్మించారు. వీరి బిరుదులు గనుక చూసుకుంటే రాజా, దీన్ని మొఘల్ చక్రవర్తి అయిన రెండవ అక్బర్ ఇచ్చారు. ఆధునిక భారతదేశ పితామహ, పయోనీర్ ఆఫ్ న్యూ ఇండియా, భారతదేశ పునరుజ్జీవనోద్యమ పిత అని కూడా పిలుస్తారు. ఈయన కొన్ని వార్తాపత్రికలు కూడా ప్రచురించారు. అందులో మిరాతుల్ అక్బర్, ఇది భారతదేశంలోనే తొలి పర్షియా పత్రిక, సంవాద కౌముది, బంగదూత. వీరి పుస్తకాల గురించి చూసుకుంటే ఏ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్, పర్సెప్ట్స్ ఆఫ్ జీసస్, గిఫ్ట్ టు మోనోథియిస్ట్. ఈయన కొన్ని సంస్థలు కూడా స్థాపించాడు. అందులో భాగంగా 1815లో ఆత్మీయ సభ, 1828లో బ్రహ్మ సమాజ్ని స్థాపించాడు. ఈయన సతీ సహగమనానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గాను అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ గారు 1829 డిసెంబర్ 4న రెగ్యులేషన్ 17 అనే సతీ సహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టారు.